మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్. వారితో మాట్లాడదాం. ఏంటండి, చలికాలం కదా, మార్నింగ్ లేవగానే ఏ పనులు చేయాలనిపించట్లేదు, చేతులు తిమ్మిర్లు పట్టేస్తున్నాయి, మోకాళ్ళల్లో నొప్పులు అవన్నీ కూడా చూస్తున్నాం కదా. ఎస్, ఈ వీడియో డెఫినెట్ గా ఎండింగ్ వరకు వాచ్ చేయండి, మీకు రిలాక్స్ వచ్చేస్తుంది అనమాట. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, చలికాలం సార్, చెప్పాలి అంటే ఒక సర్టన్ ఏజ్ లో కూడా తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి సార్. ఇలా గట్టిగా పట్టేసుకున్నట్టు లేవగానే లేడీస్ ఏ పనులు చేసుకోలేకపోతున్నారు, జెంట్స్ వాక్ చేయలేకపోతున్నారు, బెడ్ మీద నుంచి కాళ్ళు కింద పెట్టలేకపోతున్నారు సార్. సో ఏంటి సార్, ఈ చలికాలంలో ఎందుకు ఎక్కువగా అవుతుంటుంది, దానికి ఏంటి రిలాక్సేషన్, ఏం చేయాలి అంటారు సార్? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. సో అదే, ఈ రోజు మీరు అడిగిన టాపిక్ చాలా కామన్ గా నేను కూడా ఓపీడీస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాను. దట్ ఫస్ట్ సిమ్టమ్, ఎక్కువ మంది పొద్దున్నే నిద్ర లేవంగానే కాళ్ళు కింద పెట్టలేకపోతున్నాం. కింద పెట్టిన తర్వాత ఒక 10 అడుగులు లేకపోతే ఒక 10 నిమిషాల పాటు వాళ్ళకి ఏ సూదులు గుచ్చినట్టు, కత్తులతో పొడిచినట్టు అంత నొప్పి ఉంటుంది. మళ్ళీ ఒక 10-15 నిమిషాల తర్వాత నొప్పులు తగ్గిపోవటం, ఫ్రీ అయిపోవటం జరుగుతుంది. ఇది చాలా కామన్ గా జరిగే ప్రాబ్లము. దీన్ని ప్లాంటార్ ఫేసైటిస్ అంటారు. ప్లాంటార్ ఫేసైటిస్. ప్లాంటార్ ఫేసైటిస్ అనేది, ప్లాంటార్ అనేది ఒక మజిల్. ఆ మజిల్, ప్లాంటారిస్ మజిల్ కి ఫేసైటిస్ అంటే ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల వచ్చేదాన్ని ప్లాంటార్ ఫేసైటిస్ అంటారు. సో ఈ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది? ఎక్కువగా ఒక 40 ఏళ్ల వయసు దాటిన వాళ్ళకి, ఈ రోజున 40 ఏళ్ళు కూడా అవసరం లేదు, 30-30 యా. సో వీళ్ళు ఎక్కువసేపు లాంగ్ స్టాండింగ్ జాబ్ లో ఉండేవాళ్ళు, అంటే ట్రాఫిక్ పోలీస్ కానీ, బస్ కండక్టర్స్ కానీ, లేకపోతే ఎక్కువ స్టాండింగ్ లో ఉండేవాళ్ళు. ఇంట్లో హౌస్ వైఫ్స్ ఎక్కువసేపు వంటలు చేసుకొని, లేకపోతే ఇండ్లు క్లీనింగ్, లేదంటే హార్డ్ చెప్పులు, గట్టిగా ఉండే చెప్పులు వేసుకోవటం వల్ల కూడా ఈ ప్లాంటార్ ఫేసైటిస్ అనేది కాల్షియం లోపం చెందటం వల్ల కూడా వస్తుంది అనమాట. ఒక రీజన్ కాదు, ప్లాంటార్ ఫేసైటిస్ కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ప్లాంటార్ ఫేసైటిస్ ఒక చిన్న చిట్కా, ముందు స్టార్ట్ అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే గనక, ఫస్ట్ థింగ్ లేవగానే ముందు మన కాలు కింద ఏదైనా ఒక బాటిల్ కానీ, లేదంటే ఒక చపాతీ కర్ర లాంటిది పక్కన పెట్టుకొని శుభ్రంగా అది కాలు కింద పెట్టి దాన్ని రోల్ చేయటం, రోలింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. ఈ ప్లాంటార్, ఇది పాదం కింద ఊహించుకుంటే, పాదం కింద ఇట్లా మనం కట్టెబెట్టుకొని, అదే వాట్ ఎవర్ బాటిల్ కానీ, ఈ చపాతీ కర్ర కానీ పెట్టుకొని ఇలా రోలింగ్ చేయటం వల్ల ఈ ప్లాంటార్ ఫేసైటిస్ చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. సెకండ్ థింగ్, సింపుల్ చిట్కా ఏంటంటే, పాదానికి ఒక టవల్ కానీ, బెడ్షీట్ కానీ వేసి వేళ్ల మటుకు ఇట్లా స్ట్రెచ్ చేయటం, ఇలా స్ట్రెచ్ చేయటం. ఈ స్ట్రెచ్ చేయటం వల్ల ఏంటంటే ఇక్కడ ఉండే మజిల్స్ అన్ని స్ట్రెచ్ అయ్యి దాని పెయిన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో ప్లాంటార్ ఫేసైటిస్ కి ఫస్ట్ ఇంట్లో చిట్కా ఇది రోలింగ్ ఎక్సర్సైజ్. అండ్ మూడోది, మెత్తడి చెప్పులు వేసుకుంటాం, సాఫ్ట్ గా ఉండే ఫుట్వేర్ వేసుకుంటాం. నాలుగో చిట్కా, వేడి నీళ్లు, కొంచెం నీళ్లు, గోరువెచ్చని నీళ్లు కానీ కొంచెం వేడిగా ఉండే నీళ్ళలో ఉప్పు వేసుకొని, సాల్ట్ ఫర్మెంటేషన్ అంటాం, పాదాలు ఒక 10-15 నిమిషాలు పెట్టడం వల్ల ఇది వస్తుంది. అలాంటి వాళ్ళు జనరల్గా వీటి బారిన పడే ఎవరైతే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ, కాల్షియం సప్లిమెంటేషన్స్ తీసుకుంటూ ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా మటుకు ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు, ఈ ప్లాంటార్ ఫేసైటిస్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉంటుందా సార్? చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. రెగ్యులర్ గా చేయమంటూ ఉంటారు. వీటికి అసలు మెడికల్ మేనేజ్మెంట్ నేను ఎప్పుడు పెయిన్ కిల్లర్ ఎప్పుడు రాయలేదు, వీళ్ళకి ఎప్పుడు కూడా పెయిన్ కిల్లర్స్ అనేది అవసరం లేదు. ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాకపోతే వీటిల్లో 2 రకాల ప్రాబ్లమ్స్ కొత్తవి ఉంటాయి. అవి ఏంటంటే క్యాల్కేనియల్ స్పర్, లేకపోతే హగ్లూన్స్ డిఫార్మిటీ. ఈ 2 రకాల ప్రాబ్లమ్స్. క్యాల్కేనియల్ స్పర్ అనేది వయసు పడే కొద్ది ఆ ఎముక, ఈ కండలో ఎముక పెరగటం వల్ల వచ్చేది క్యాల్కేనియల్ స్పర్. ఈ క్యాల్కేనియల్ స్పర్ ఉండే వాళ్ళకి ఏంటంటే బేసిక్ గా ఈ మందులు, ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ పని చేయకపోవచ్చు. అప్పుడు వాళ్ళకి గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్స్, లోకల్ ఇంజెక్షన్స్ ఇవ్వటం, అట్లా ఏదైనా ఎక్సర్సైజెస్ అండ్ ఫుట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. మరి సాధారణంగా డయాబెటిక్ పేషెంట్స్ మన దగ్గర ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు సార్. మరి ఇలాంటి టైంలో వీరికి ఇంకా ఎక్కువగా కంపేర్ టు అదర్ పర్సన్స్ డయాబెటిక్ పేషెంట్స్ కి ఎక్కువగా ఉంటాయా సార్ ఈ తిమ్మిర్లు కానీ? ఉంటాయండి. బేసికలీ డయాబెటిక్ పేషెంట్స్ లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పెరిఫరల్ న్యూరోపతి ఆర్ డయాబెటిక్ ఫుట్ అనేది కామన్ గా వింటూ ఉంటాం. పెరిఫరల్ న్యూరోపతి అంటే నరాలు, ఎండులో ఉండే నరాలు, వేళ్ళకి అంటే కాళ్ళ వేళ్ళకి ఎండ్లో ఉండే నరాలు చచ్చుబడిపోతూ ఉంటాయి. ఈ చచ్చుబడిపోవటం వల్ల వచ్చేది పెరిఫరల్ న్యూరోపతి అంటారు. సో వాళ్ళకి జనరల్ గానే ఈ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బాగుంటుంది. మరి ఆర్థరైటిస్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి కదా సార్, ఈ చలికాలంలో ఇంకాస్త ఎక్కువగా వస్తూ ఉంటాయి సార్ పెయిన్. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు సార్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఎస్పెషల్లీ?
ఒకటి ఆర్థరైటిస్ అనేది బ్రాడ్ టర్మ్. ఆర్థరైటిస్ అంటే అరుగుదల. అరుగుదల అనేది మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు 20 ఏళ్ళ వాళ్ళకి అవ్వచ్చు, 60 ఏళ్ళ వాళ్ళకి అవ్వచ్చు. 20 ఏళ్ళ వాళ్ళకి వచ్చే అరుగుదల ఒకటి ఉంటుంది, 60 ఏళ్ళ వాళ్ళకి. సో వేరియస్ కండిషన్స్ వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. 20 ఏళ్ళ వాళ్ళకి కూడా ఆర్థరైటిస్ వస్తుంది. అది ఏ కండిషన్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, ట్యూబర్క్యులర్ ఆర్థరైటిస్, సెప్టిక్ ఆర్థరైటిస్. ఈ 4 కండిషన్స్ లో కూడా ఆర్థరైటిస్ అనేది వస్తుంది. సో ఈ యంగ్ పీపుల్ లో వస్తుంది. ఏజ్ వల్ల వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్ 50-60 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత ఏదైతే అరుగుదల ఉంటుందో దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది బోన్ డీజనరేషన్, అంటే బోన్ అనేది అరిగిపోవటం వల్ల వస్తుంది. కాబట్టి వింటర్ సీజన్ లో కొంచెం జనరల్ గా వీళ్ళకి పెయిన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో జనరల్లీ ఏం చెప్తాం వింటర్ లో, అందుకనే మేము సర్జరీస్ కూడా ఎక్కువ వింటర్ లో అంటే చేయమంటే చేయించుకోరు, ముందుకు రారు. ఎందుకంటే వింటర్ లో చేయించుకుంటే నొప్పులు ఎక్కువ ఉంటాయి, మెటల్ ఉంటుంది కదా, చల్లబడిపోతుందేమో, వింటర్ కి కోల్డ్ అయిపోతుంది అని ఒక మిత్. నిజానికి అదేం లేదు. అలా చెయ్యనంటే అలా ఏం లేదండి. అలా అనుకుంటే మరి కోల్డ్ కంట్రీస్ లో మరి వింటర్ లో ఆపేస్తారా? చేయరు కదా, అలా ఏం లేదు కదా. అంటే కొంత వేరియేషన్. సమ్మర్ లో కొంచెం మజిల్స్ యాక్టివ్ గా ఉంటాయి, పనులు చేసుకోవడానికి ఇది ఉంటుంది అని చెప్పి. సో ఇవన్నీ కూడా కొన్ని మిత్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం కొంత ప్రాక్టికల్ రీజన్స్ వల్ల కూడా చేయకపోవటానికి రీజన్. సో ఏది ఏమైనా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు వింటర్ లో కొంచెం వార్మ్ గా ఉంటాం, ఎక్కువ కొంచెం ఎక్సర్సైజెస్ పెంచుకుంటాం. అంటే ఏది వాకింగ్ అది కాకపోయినా ఇంట్లోనే ఉండి స్టాటిక్ ఎక్సర్సైజ్, స్టాటిక్ అంటే ఒకటే చోటు కూర్చొని చేసుకునే ఎక్సర్సైజ్, ఇవి చేసుకుంటాం. అలానే కొంచెం మార్నింగ్ వాక్స్ వెళ్ళటం, ఇవన్నీ చేసుకుంటే దెన్ వాళ్ళకి కొంచెం మజిల్స్, బాడీ కోర్ టెంపరేచర్ పెరుగుతుంది, మజిల్ యాక్టివిటీ పెరుగుతుంది. సో దానివల్ల కొంచెం పెయిన్స్ తగ్గుతాయి అన్నమాట. ఎస్ సార్. ఇప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఈ టెస్ట్ బాగా ఖచ్చితంగా చేయిస్తారు అనుకుంటాను సార్. సో ఈ తిమ్మిర్లకి వైటమిన్ డి డెఫిషియన్సీకి ఏంటి సార్ సంబంధం ఉందా సార్? దానివల్ల ఎక్కువగా తిమ్మిర్లకి వైటమిన్ డి కి నిజానికి సంబంధం లేదు. చలికాలం అలా ఇంకా ఎక్కువ కాల్షియం అదేం లేదు. వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది డిఫరెంట్ ఎంటిటీ ఆల్ టుగెదర్. వైటమిన్ డి లోపం వల్ల మజిల్ క్రాంప్స్ అనేవి రావు, కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మజిల్ పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ అంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, లేకపోతే మల్టిపుల్ పాలిమయాల్జియా అంటాం, తెలియకుండా మజిల్స్ వీక్ అయిపోవటం, ఇవన్నీ కూడా లెథార్జీ ఉంటాం, పని చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవటం, ఇవన్నీ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఉంటాయి. అది క్రాంప్స్ కి వేరే ప్రాబ్లం. క్రాంప్స్ అనేది మజిల్స్ డీహైడ్రేట్ అయిపోవడం. చాలా మంది నిద్రలో పడుకోగానే కాళ్ళు పట్టేసినాయి, లేకపోతే చేతులు పట్టేసి సడన్ గా నిద్ర లేసేస్తారు. ఇవన్నీ మజిల్స్ ఎట్లా అయిపోతాయంటే కాలు ఏదో మనం ఊడిపోతున్నంత పెయిన్ వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మజిల్ క్రాంప్. ఆ మజిల్ క్రాంప్ అనేది మెగ్నీషియం లోపం వల్ల, లేకపోతే డీహైడ్రేషన్ అయిపోవటం వల్ల మజిల్ క్రాంప్స్, జింక్ అండ్ మెగ్నీషియం లోపం వల్ల వస్తాయి. ఈ మజిల్ క్రాంప్స్ కూడా అగైన్ డయాబెటిక్స్ లో, షుగర్ పేషెంట్స్ లో ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొంచెం లైఫ్ స్టైల్, ఎక్కువ ఆల్కహాల్ స్మోకింగ్ చేసే వాళ్ళకి, లేకపోతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, సాల్ట్ ఎక్కువ, కారం, ఈ సాల్ట్ కారాలు ఎక్కువ తినే వాళ్ళకి ఏంటంటే ఓవరాల్ గా ఏంటంటే బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఏంటంటే మజిల్స్ అనేవి క్రాంప్స్ రావడం జరుగుతుంది. వాటికి మెడికేషన్స్ ఉంటాయి జనరల్ గా. లేదంటే అగైన్ సింపుల్ చిట్కా ఇంట్లో, వెన్నెవర్ అలా క్రాంప్ వచ్చి కాలు పట్టేసి గట్టిగా కండ కనిపించేస్తుంది మీకు, పక్కన గ్లాస్ వాటర్ ఉంటే వాటర్ తీసుకోండి, లేదంటే కొంచెం సాల్ట్ షుగర్ వాటర్ వెంటనే తీసుకోండి, వెంటనే క్రాంప్ తగ్గిపోతుంది అనమాట. లేకపోతే నుంచుంటాం, పడుకున్న పొజిషన్ లో ఉంటే నుంచొని కొంచెం మజిల్ ని మనం మిల్క్ చేయటం, ఇట్లా మిల్క్ చేయటం వల్ల క్రాంప్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో ఇలాంటి టిప్స్ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ కంపల్సరీ సార్, ఈ క్రాంప్స్ కానీ తిమ్మిర్లు ఇలా. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే సార్.